ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము అంబకపల్లి ఆవులయ్య స్వామి దేవస్థానానికి అయితే వచ్చినాం. ఇది వచ్చేసి కడప జిల్లా పులివెందుల తాలూకా లింగాల మండలం. ఇది వచ్చేసి పులివెందుల నుంచి 15 కిలోమీటర్లు అయితే ఉంది. ఒకసారి దేవస్థానం అంతా చూపిస్తాను, మరొకసారి అయితే నాతో. ఇక్కడ స్వామికి ప్రత్యేకంగా స్వామికి ఏం చేస్తారు, పూజలు ఎప్పుడు చేస్తారు, ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు? ఇట్లా రోజు చేసేది. ఎందుకు అవి చేస్తున్నారు మీరు? ఈ నిమ్మకాయ ప్రసాదం, సామురు, సాంబ్రాణి, కలికము అట్లా పాముల ఖర్చులు అందరికి వేయించుకుంటారు. పాముల ఖర్చులు కలికి వేస్తారా? అందరూ వేయించుకుంటారు. ఈయన అక్కడ నూతికొని కాడికి పోతాడు, ఆవులు దొరుకొని పోతా. అక్కడే ఏం చేసినారో మనకు తెలియదు, పెద్దోళ్ళు కట్టారు పాటలు. ఇంకా అయ్యి ఆడ వచ్చి అంటే స్వామి ఎవరైనా తేలు పాము కుట్టినోళ్ళకి ఏదైనా చేత్తో అప్పుడు స్వామి అప్పుడు అంటాను ఏదనంటే ఏదో జరిగేదంట కదా, అప్పుడేమో బాగా కదా. అప్పుడు అలా ఉంటే ఇప్పుడు కానీ అదే ఇప్పుడు కూడా అట్లా చేస్తారా? ఇస్తారా? ఇవన్నీ అయ్యి ఇవెందుకు అంతరాలు మనం వేసుకుంటాం. నిమ్మకాయలు వేసేది ఎవరికైనా వేస్తుంటారు. చిన్న పిల్లలకే పెద్దలకు పెద్దోళ్ళు వేసుకుంటారు, పిల్లలు వేసుకుంటారు. ఏమన్నా భయపడతా అంటే పిల్లలు కనబడతారు. నేను ఆయన నీళ్లు పోసుకునేది చూడలేదంట, వేటకల పోయేది చూడలేదంట, చెమట తీసుకునేది చూడలేదంట. ఆయన అంటే స్వామి ఎప్పుడు బట్టలతో ఉండేవాడు కాదంట కదా. దుప్పటి పెద్దోళ్ళు వాళ్ళమ్మ దుప్పటి నేసుకో ఇట్లా పోతంటే ఎట్టా అని అరిచింటే దుప్పటి మేమేం చూడలే, పెద్దోళ్ళు చూసినారు. మా జేజ అందు మా జేజ వినేది ఆయన ఇక్కడ చేస్తా అనేది. మళ్ళీ మా అమ్మ మా అత్త వాళ్ళు పెద్ద పరంగా వస్తున్నారు. స్వామి స్వగ్రామం అయితే అంబకపల్లినా? ఇదే ఇదే ఇక్కడే పుట్టినాడు స్వామి, ఈ ఊర్లోనే పుట్టినాడు. సమురు కూడా ఇస్తారంట కదా. అదే పట్టించుకోండి, పాముల ఘర్షణ ఘర్షణలో ఎవరికైనా బాగా నిష్టగా పట్టించుకోవాలి. ఎన్ని రోజులు పట్టించుకోవాలి బాగాలంటే? వారమా 2 వారాల నెలల ప్రకారం ఉంటుంది. మనం పట్టించుకుంటాం ఏదైనా ఆరోగ్యం బాగాలేకున్నా కానీ. ఇక్కడ ఆరోగ్యాల బాలనలో కూడా ఇక్కడే వచ్చి నిద్ర చేసిపోతారు. వారాలు ఉంటారు. నేను ఇక్కడే ఉంటారా? మీ పేరు ఏం పేరన్నా? నా పేరు మస్తాన్. మీకు ఇక్కడ ఎన్ని రోజులు అయింది మీరు రాబట్టి? నేను ఇక్కడ ఉండబట్టి 3 వారాలు అవుతాను. మీకు ఏమైందన్నా? పాము కుట్టినదన్నా. పాము కుట్టిందా? ఏం చేయాలి అప్పుడు దానికి బాగాలంటే? మామకు వచ్చేసి మనం వాడికి వచ్చేసి సమురు, సోమరాణి, ఆకు ఒక టెంకాయ తీసుకొచ్చి ఇచ్చే టెంకాయ కొట్టించి కలికం పెడుతుంది. కలికం పెట్టి సాంబ్రాణి రుద్దుతుంది మనకు. సమురు రుద్ది సాంబ్రాణి మనం పొగేసుకోమంటుంది. పొగేసుకున్నాక 2-3 రోజులకు బాగా అయితే వచ్చింది. మీరు ఇప్పుడు ఎన్ని రోజులు రాబట్టి? నేను 3 వారాలు అయితే ఇక్కడనే ఉన్నా. మందులు కింద హాస్పిటల్ ఎక్కడ పోలే. ఇక్కడైతే హాస్పిటల్ పోలేదంట, మందులు తీసుకోలేదంట. కానీ కేవలం ఈ స్వామితాకు వచ్చి ఇక్కడ ఉన్న సమురు వాడి ఇక్కడ సాంబ్రాన్ని పొగేసుకున్నాడంట. మీకు ఇప్పుడు బాగా అయిందన్న? బాగైందన్న. నేను 3 రోజులు పనుకునే పాటలు వేయలేకుండా నన్ను నేటలు 2-3 మంది వచ్చి లేపితే లేచి నడుకుంటాను. అది అంత ప్రాబ్లం చేసింది మీకు? స్వామి అయితే మహిళ దేవుడే అన్న. బాగా ఆయన ఆవులు కాసేవాడే. బాగా కొండల్లో తిరుగుకుంటూ ఆయన బాగా అప్పట్లోనే ఆయన నాగపాముతో మాట్లాడుతున్నాడంట. పాముతో మాట్లాడేవాడు. కాదన్నా, ఇప్పుడు కలిగం వేస్తారు కదా, ఆ కలిగం కూడా కలిగమ్మ కూడా కాదు దీనికి. పాము కుట్టిన విషపురుగు పాములకి మొత్తం తలకాయ భారం ఉండే ఏదైనా జ్వరాలు వచ్చినా కానీ ఏదైనా కన్నా కానీ బాగుంటుంది. స్వామి మీరు ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి పూజలు చేస్తున్నారు? స్వామి గురించి మీకు తెలిసింది చెప్పండి స్వామి. ఇక్కడ దాదాపు 130 సంవత్సరాలు అవుతుంది స్వామి సమాధి అది. అప్పటి నుంచి పూజలు జరుగుతున్నాయి. ఫస్ట్ స్వామి వాళ్ళు 3 అన్నదమ్ములు. ఈ స్వామి వాళ్ళ స్వామి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన మారప్ప మారమ్మ, వాళ్ళకు 3 కొడుకులు. ఈయన మధ్యలో నడిపాయప్ప. రెండో అయ్యప్పనా? రెండో అయ్యప్ప. ఈయనకు పెళ్లిలో ఏం బ్రహ్మచారి. మామూలుగా ఈ సైజు చూసేవాళ్ళు లేరు. బట్టలు అందరూ లేకుండా తిరుగుతుంటే వాళ్ళ అమ్మ ఇట్లా తిరగద్దు నాయన అంటే, ఆయన బట్టలు లేకుండా తిరుగుతుంటే వాళ్ళమ్మ తిరగద్దు అని చెప్పింది. అప్పుడు దుప్పటి నేర్పిస్తే అది కప్పుకుంటా అని. అంటే కమ్మిడా? కమ్మిడి ఇక్కడ వచ్చి చూపి సార్ స్వామి ఫోటో ఉంది ఇక్కడ.
ఆవులు కాల్చన్నాడు స్వామి. దానిలో ఒకటి ఆవు పెద్ద ఆవు ఉన్నది స్వామి. అది ఆడ కోన ఉంది అక్క దేవతలు ఆ కోనలోకి పోయి పాలు ఇచ్చి వచ్చాడు గృహలోనా ఈశ్వరుడు అక్క దేవత ఉన్నారులేనా. ఆ స్వరూపంతోనే ఆయన మహిమలన్నీ వచ్చినాయి. అంటే ఈ స్వామి చమురు ఏదో ఇచ్చేవాడంట. చమురు ఎప్పటికీ కారుతానే తలలో నుంచినా తల నుంచి కారుతాండే. అది ఈ చెయ్యి ఎప్పుడు ఎవరికి చూడలే. అంటే ఎడమ చెయ్య కుడి చెయ్యి కుడి చెయ్యనా? ఈ చేత్తోనే ఇట్లా తీసుకొని పాముల గరిచంలో ఎడమ చేత్తోనే. అది ఆయన పేరు మామూలుగా ఆయన పేరు వచ్చి ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు సుబ్బరాయుడా. మళ్ళీ తర్వాత ఆవులు కాసేదాన ఆవుల స్వామి అని పేరు వచ్చింది. ఆయన అయితే ఆయన జీవించుండగానే మహిమలో చూపించినాడు ఇక్కడ. ఇప్పుడు కూడా ప్రజలకి చేస్తాడన్నా బాగా చేస్తాడు. ఇప్పటికి సమాధి మీద పెట్టి మేము ఇచ్చాంటాం. అవునులే. ఆయన ఇక్కడ పాముల గరిచంలో వాళ్ళకి గాలి చేసేవాళ్ళు కూడా వస్తారు ఇక్కడ. అంటే భూతపేత పిచాచాలు ఉన్నాయి కూడా బాగా చేస్తారు. కాళ్ళ నొప్పులు అట్లా ఉండేవాళ్ళు అందరికి బాగా అవుతుంది. భక్తులు ఎక్కడి నుంచి వస్తారన్న ఇక్కడికి? మేము అంటే మన వేరే రాష్ట్రాల నుంచి కూడా మామూలుగా వేరే రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, మన ఆంధ్ర అంతలోకి వస్తారు. స్వామి ఇక్కడ ఏ రోజు ఇక్కడ స్వామికి తిన్నా జరుగుతాయి స్వామి? ఇక్కడ ప్రతి ఆదివారం బాగా జనాలు వెళ్తారు. కాకపోతే సంవత్సరానికి ఒకసారి శివరాత్రి కంటే ముందు ఆదివారం వస్తుందో ఆదివారం భారీ తిరునాళ్ళు ఘనంగా జరుగుతుంది. తిరునాళ్ళు భారీ జరుగుతుంది. బాగా జరుగుతారా? అంటే స్వామికి వచ్చేసి స్వీటే స్వీట్ ఏం పెట్టరు? మాంసం ఏం లేదు స్వామికి, ఓన్లీ స్వీటే. ఈయన ఈశ్వరుడే అన్నది, శివుడే. శివరాత్రి కంటే ముందు ఆదివారం వస్తుందో ఆదివారం. అంటే నిత్యం అన్నదానం ఉంటుంది ఇక్కడ? నిత్యం అన్నదానం. ఇప్పుడైతే ప్రతిరోజు అన్నదానం. ప్రతిరోజు అన్నదానం. ఇక్కడ మామూలుగా పాముల గరిచిన వాళ్ళు ఉంటారు 30-40 మంది. ఇక్కడే ఉంటారా వాళ్ళు? వాళ్ళకి డైలీ ఫుడ్ కూడా మీరే పెడతారా? డైలీ ఫుడ్. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వీడియో తీస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.